రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ట్రంప్ పిచ్చోడు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సీనియర్ నాయకుడు దిమిత్రీ మెద్వెదేవ్ ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న రీతిలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్ పిచ్చోడు అన్నందుకు ఆయనకు మహా చెడ్డ కోపం వచ్చింది. అధికారంలోకి వచ్చిన అరగంటలోనే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నంత స్థాయిలో బిల్డప్ ఇచ్చిన ట్రంప్ కు ఆ పని చేయలేకపోతున్నాడు. కానీ చివరికి పుతిన్ని దారికి తీసుకొస్తాడని నమ్మకం ఉంది అనడం మాత్రం ఇందులో వెర్రితనంగా కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఆదివారం ఉక్రెయిన్ మీద రష్యా జరిపిన దాడి ఇప్పటి వరకు యుద్ధంలో చూడనిది. కాల్పుల విరమణకు సిద్ధపడమనకుండా ఇలా సామాన్యులను పుతిన్ చంపుతున్నందుకు ట్రంప్ కు కోపం వచ్చింది. హద్దులు దాటి మాట్లాడడం అలవాటే కనుక ఇప్పటి వరకు తానే రష్యాను రక్షిస్తున్నట్టు తానే గనక లేకపోతే ఈ పాటికి రష్యాకు యుద్ధం ఆపమని సరైన రీతిలో చెప్పాల్సింది అంటూ వ్యాఖ్యానించాడు.